హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత ఛానల్. ఎన్నో స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరు నోటి నుండి మోమోస్ అని వింటున్నాం. ఆ మోమోస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మన ఛానల్లో చూడబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా వేసి తగినంత సాల్ట్ వేసుకొని నీరు వేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలా ముద్దలా అయిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ తయారు చేసుకుందాం. కడాయిలో అర స్పూన్ ఆయిల్ వేసి సన్నంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అల్లం, తెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయల పేస్ట్ ఒక స్పూన్ వేసి కలుపుకోవాలి. సన్నంగా తరిగిన క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ ముక్కలను తగినంత ఉప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని మీడియంలో పెట్టుకొని నీరు ఇంకేలాగా ఫ్రై చేసుకోవాలి. అర స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటా కెచప్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన తర్వాతన స్టఫింగ్ని చల్లారించుకోవాలి. చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకొని 1 డ్రాప్ ఆయిల్ వేసుకొని సన్నంగా పాముకోవాలి. రౌండ్ కోసం ఇలాంటి బౌల్ వేసి కట్ చేసుకుంటున్నాను. ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ వేసి మోమోస్ షేపులు ఇస్తున్నాను. నేను మీకు 3 రకాల మోమోస్ షేపులు చూపిస్తున్నాను. మీకు ఏ షేప్ కుదిరితే ఆ విధంగా తయారు చేసుకోండి. ఇటువంటి రంధ్రాల ప్లేట్లోనూ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 2వ రకం మోమోస్ షేపు. ఇది వచ్చేసి 3వ రకమైన షేపు. అవన్నీ ఈ విధంగా తయారు చేసుకోవాలి. మిక్సర్లోనూ 2 గ్లాసులు నీరు వేసి మూత పెట్టి వేడి చేసుకోవాలి. ఇలా వేడైన నీరు డేక్షపై ముందుగా తయారు చేసుకున్న మోమోస్ ప్లేట్ని పెట్టి మూత పెట్టి 7 లేక 8 నిమిషాలు ఆవిరిపైన ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మోమో చట్నీ తయారు చేసుకుందాం. 3 గంటలు నానేసుకుని ఎండుమిరపకాయలు 4 తెల్లుల్లిపాయ బలుకులు, ముక్కలుగా కట్ చేసుకున్న 5 టమాటాలను వేసి పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకొని తయారు చేసుకున్న పేస్ట్ని వేసి ఆయిల్లో ఉడికించుకోవాలి. 1 స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్, టేస్ట్ సరిపోయినంత సాల్టు, 1 స్పూన్ చీనీ వేసి కలుపుకోవాలి. ఈ విధంగా చిక్కగా వచ్చేదాకా ఆయిల్లను ఉడికించుకోవాలి. 7 నిమిషాల తర్వాత మనం మోమోస్ని ఇలా టచ్ చేస్తే అంటకపోతే మోమోస్ రెడీ అయిన మోమోస్ని సర్వ్ చేసుకుందాం. ఎమ్మీగా మోమోస్ రెడీ. మనం తయారు చేసి ఈ మోమో చట్నీ 4-5 రోజుల్లో నిలువ ఉంటుంది. బయట నుండి కొనే పని లేకుండా ఇంట్లోనే ఎమ్మిగా తయారు చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలపండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.